అలర్ట్, ఆహారాన్ని వండిన వెంటనే తినడం లేదా? అయితే ఇది మీకోసమే. కొన్ని ఆహారాలను మళ్ళీ వేడి చేయడం వల్ల అవి విషపూరితంగా మారుతాయి. బచ్చలి కూర, క్యారెట్, ముల్లంగి వంటి కూరగాయలలో నైట్రేట్ ఎక్కువగా ఉంటుంది. ఇవి మళ్ళీ వేడి చేయడం ప్రమాదకరం. రైస్, ఎగ్స్, చికెన్ లాంటి వాటిలో బ్యాక్టీరియా పెరిగి ఆహారాన్ని విషపూరితం చేస్తుంది. బంగాళదుంపలు, పుట్టగొడుగులు మళ్ళీ వేడి చేయడం వల్ల వాటి పోషకాలు దెబ్బతింటాయి. నూనెలు పదే పదే వేడి చేయడం కూడా ఆరోగ్యానికి హాని చేస్తుంది. సీ ఫుడ్ విషపూరితం కాకుండా వండిన వెంటనే తినాలి. మొత్తం మీద ఆహారాన్ని తాజాగా వండి వెంటనే తినడం ఆరోగ్యానికి మంచిది. మన ఇంట్లో పెద్దవాళ్ళకి ఇంకా కొంతమందికి ఒక అలవాటు ఉంటుంది. అదేంటంటే కొన్ని వంటలు చేశాక చల్లగా ఉందని వేడి చేయడం లేదా మిగిలిన ఆహారాన్ని వేడి చేసి తినడం లాంటివి. అయితే ఇలా చేయడం ఆరోగ్యానికి హానికరమని నిపుణులు సూచిస్తున్నారు. ఇంతకీ వేడి చేయకూడని ఆహారాలేంటి, ఎందుకు వేడి చేసి తింటే ఆరోగ్యానికి హానికరమని నిపుణులు అంటున్నారో తెలుసుకుందాం. ఈ కూరగాయల్లో నైట్రేట్లు ఎక్కువగా ఉంటాయి. మళ్ళీ వేడి చేయడం వల్ల ఇది విషపూరితంగా మారుతుంది. ముఖ్యంగా బచ్చలి కూరలో ఐరన్ ఎక్కువగా ఉంటుంది. దీన్ని కనుక మళ్ళీ వేడి చేస్తే ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. వండిన రైస్ ని ఫ్రిడ్జ్ లో ఉంచి మళ్ళీ వేడి చేస్తే అందులో బ్యాసిల్లస్ సెరియన్ అనే బ్యాక్టీరియా పెరుగుతుంది. ఇది ఆహార పదార్థాన్ని విషపూరితం చేసే అవకాశం ఉంది. కాబట్టి రైస్ తాజాగా తినడం లేదా నిల్వ ఉంచే పద్ధతులను పాటించడం అవసరం. ప్రోటీన్ తో నిండిన ఆహారం కానీ మళ్ళీ వేడి చేయడం వల్ల ప్రోటీన్ విషపూరిత లక్షణాలను పొందుతుంది. ఇది జీర్ణక్రియను దెబ్బతీస్తుంది. కాబట్టి ఎగ్స్ తో చేసిన ఏ రకమైన వంట అయినా సరే వెంటనే తినడం మంచిది. చికెన్ ను ఫ్రిడ్జ్ లో ఉంచి మరుసటి రోజు వేడి చేస్తే అది జీర్ణక్రియను ఇబ్బంది కలుగజేస్తుంది. ప్రోటీన్లు ఎక్కువ ఉండడంతో మళ్ళీ వేడి చేయడం వల్ల అవి అనారోగ్య సమస్యలకు దారితీస్తాయి. కాబట్టి చికెన్ ను తాజాగా వండి తినడం మంచిది. బంగాళదుంపల్లో పొటాషియం, విటమిన్ సి లాంటి పోషకాలు ఎక్కువగా ఉంటాయి. కానీ వీటిని మళ్ళీ వేడి చేస్తే అందులో క్రిములు పెరిగి ఆహారం విషపూరితంగా మారుతుంది. ఇది కూడా ఆరోగ్యానికి మంచిది కాదు. పుట్టగొడుగులను వేడి చేసిన వెంటనే తినాలి. మళ్ళీ వేడి చేయడం వల్ల అజీర్తి సమస్యలు రావచ్చు. కాబట్టి పుట్టగొడుగులను తాజాగా వండుకొని తినడం మంచిది. ఆలివ్ నూనె, అవిసె నూనె వంటి నూనెల్లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్లు ఎక్కువగా ఉంటాయి. కానీ ఇవి పదే పదే వేడి చేయడం వల్ల ఆరోగ్యానికి హాని చేసే అవకాశం ఉంది. కాబట్టి ఈ నూనెలను వేడి చేయకుండా వాడే పద్ధతిలో చేసి ఉపయోగించుకోవడం. ఈ ఫుడ్ వండిన వెంటనే తినాలి. ఫ్రిడ్జ్ లో పెట్టి మళ్ళీ వేడి చేస్తే ఇది ఫుడ్ పాయిజనింగ్ కు దారితీస్తుంది. కాబట్టి సీ ఫుడ్ ను తాజాగా తీసుకోవడమే ఆరోగ్యానికి మంచిది. ఇలా కొన్ని ఆహారాలను మళ్ళీ వేడి చేయడం వల్ల అవి విషపూరితంగా మారే అవకాశాలున్నాయి. నైట్రేట్, ప్రోటీన్, ఫ్యాటీ యాసిడ్లు ఉన్న పదార్థాలు మళ్ళీ వేడి చేయకూడదు. ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే వండిన వెంటనే ఆహారం తీసుకోవడం చాలా మంచిది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి మరికొన్ని హెల్త్ టిప్స్ కోసం వెంటనే మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.